పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకి ముందు థియేటర్లు మూసేయాలని ప్రయత్నించడం దుస్సాహసమే అన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఈ ప్రయత్నాల్ని ఉద్దేశిస్తూ ఆయన కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటన సమర్థనీయమే అని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడారు. థియేటర్ల విషయంలో ఆ నలుగురు అంటూ ఆ వివాదంలోకి తనని కలపొద్దని ఆయన అయితే కోరాడు. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కోవిడ్ సమయం నుంచి అన్ని వదిలేస్తూ వచ్చా. అక్కడ ఇప్పుడు నాకు 15 థియేటర్లు కూడా లేవు. లీజ్ గడువు లేకపోతే వాటిని పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ వ్యాపారం నుంచి నేను బయటకు వచ్చేసా. 50 ఏళ్లుగా సినిమాలు తీయడమే నా వృత్తి. థియేటర్లకి సంబంధించి నిర్వహించిన 3 సమావేశాలకి నేను కానీ మా సహనిర్మాతలు కానీ ఎవరూ వెళ్ళలేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా కష్టాల్లో ఉన్నాయి. అయితే వాటిపైన యజమానులు చలనచిత్ర వాణిజ్య మండలిని సంప్రదించాలి. అంతే తప్ప మూసివేయాలనుకోవడం సరైంది కాదు. మన పరిశ్రమ నుంచి వెళ్ళి మనకు సహాయం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన సినిమాకి ముందు థియేటర్లు మూసేస్తామని పవన్ కళ్యాణ్ని బెదిరిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెళ్ళి ముఖ్యమంత్రిని కలవాల్సి ఉన్న చలనచిత్ర వాణిజ్య మండలి నుంచి ఎవ్వరూ స్పందించలేదు. పవన్ చెప్పినా ఎవ్వరూ వెళ్ళి కలవలేదు. ఏ వ్యాపారమైనా ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. కష్టం వచ్చిందని గత ముఖ్యమంత్రిని వెళ్ళి కలిశారు కదా. ఈ విషయంలో చలనచిత్ర వాణిజ్య మండలి ముందుకు రావాలి అన్నాడు అల్లు అరవింద్. వాస్తవానికి అల్లు అరవింద్ చేసినటువంటి ఈ డబుల్ గేమ్తో మొత్తం ఇండస్ట్రీలో 2 వర్గాలుగా ఇప్పటికే వీడిపోయారు. దీంతో ఇప్పుడు అల్లు అరవింద్పై మెగా అభిమానులు అయితే విరుచుకుపడుతున్నారు. అది కాకుండా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కూడా ఇది కావాలని జరుగుతున్నటువంటి కుట్రగా అయితే వాళ్ళైతే చెబుతున్నారు. ముఖ్యంగా పుష్ప టైంలో అల్లు అర్జున్ని, అల్లు అరవింద్ని చాలా వరకు ఇబ్బందులు పెట్టారు. అంటే ముఖ్యంగా హీరోని అయితే ఇబ్బంది పెట్టారు. వైసీపీలో వెళ్ళి సహాయం చేసినందుకు, ఆ రోజు శిల్పా చక్రవర్తికి సహాయం చేశాడని ఒకే ఒక కారణంతో తన కొడుకుని ఇబ్బంది పాలు చేశారు. అనేక మంది ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా ఈ పుష్ప టైంలో ఎవరైతే చనిపోయారో సంధ్యా థియేటర్ దగ్గర వాళ్ళ గురించి కూడా చాలా వరకు నా కొడుకుని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు సినిమాలు చూడడానికి వచ్చి చనిపోతే అదేదో నా కొడుకే ఆ హత్య చేసినట్లుగా చాలా వరకు నిందించారు అంటూ అల్లు అరవింద్ అయితే ఆవేదన చెంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా కలెక్షన్ రాకుండా అల్లు అరవింద్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా థియేటర్లు తన చేతిలో ఉన్నా లేకపోయినా దిల్ రాజుని, మిగతా వాళ్ళని అందరినీ కూడా తను చెప్పి వీళ్ళందరినీ అయితే కంట్రోల్ చేస్తున్నాడు అనేది సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఒక టాక్. దీనికి ప్రతిస్పందనగా ఇప్పుడు అల్లు అరవింద్ ఈ విధంగా, అంటే తనపై ఎటువంటి ఆరోపణలు రాకుండా తను కూడా నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అని నిరూపించుకోవడానికి అల్లు అరవింద్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కాకపోతే ఎంతవరకు నమ్ముతారు జనాలు ఏమో కానీ ముఖ్యంగా మెగా అభిమానులు అయితే నమ్మరు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మెగా అభిమానులు దాటిపోయి తనంటే సొంతంగా ఒక ఫ్యాన్ బేస్ని అయితే సంపాదించుకోండు. పాన్ ఇండియా హీరోగా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అయితే ఆపేవారైతే ఎవరు లేరు. కానీ పవన్ కళ్యాణ్ జోలికి రావడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎగిరెగిరి పడకూడదు. ఎంత సక్సెస్ వచ్చినా తరువాత ఆ బలుపు దిగే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఏదైనా సరే జరిగిపోయింది కాబట్టి ఇకనైనా సరే తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కటిగా ఉండాలని కోరుకుంటే మంచిది అందరూ కూడా. లేకపోతే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, ఆ విధంగా అందరికీ నష్టమే తప్ప దీనివల్ల ఎవరూ లాభపడే అవకాశం అయితే ఉండదు.